స్నాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఏషియన్ క్యూజిన్ స్నాక్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు. వాటికి మనం కాసింత ఇండియన్ టచ్ ఇచ్చామంటే అదిరిపోతాయి రెసిపీస్ అన్ని. అలాంటి మంచి రెసిపీస్ ఇవాళ మేము పరిచయం చేయబోతున్నాం. మీ దగ్గర కూడా అలాంటి ట్రెండింగ్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయండి. 8008054321 ఈ నెంబర్కి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కాల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. శ్రవంతి గారు వచ్చారండి బోరబండ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో శ్రవంతి గారు. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థాంక్యూ. శ్రవంతి గారు మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. మీ ఎంతమంది కిడ్స్ ఉన్నారు? ఇద్దరు అండి, పాప బాబు. వాళ్ళ పేర్లు ఏంటి, ఏం చదువుకుంటున్నారు? ఫస్ట్ బాబు పవన్ సాయి, సెకండ్ హన్విక, 5th క్లాస్ తాను. బాబు 7th హాస్టల్లో ఉంటాను. ఓకే అండి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తన బిజినెస్ మొబైల్. ఓకే అండి. ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు ముందుగా? నేను సొరకాయ రైస్ అండి. సొరకాయ రైసా? ఎవరు చేయలేదు ఇంతవరకు. అవును, చూడండి ఒకసారి టేస్ట్. తప్పకుండా అండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి. నానబెట్టుకున్న బియ్యం అండి 1 కప్పు, సొరకాయ 1 కప్పు, అందులోకి పాలండి 1/4 పాలు, పోపుకు వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవన్నీ పోపు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇది కొంచెం హీట్ అవ్వాలి. తర్వాత అది హీట్ అయ్యాక తురుముకున్న సొరకాయ. ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఇంతకి శ్రవంతి గారు? అండి మా ఫ్రెండ్ రమ్య బాగా చేస్తుంది. తన యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసింది, తనే చేస్తుంది. అన్నీ కలుపుకుందాం బాగా నెయ్యిలో. నాకు సొరకాయతో గుర్తొచ్చేది ఎప్పుడు ఒకే ఒక రెసిపీ ఏంటంటే సొరకాయ హల్వా. హల్వా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది సొరకాయ హల్వా. సొరకాయ కర్రీలో పాలు పోసుకొని కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కర్రీ. సో బట్ అదే సొరకాయ రైస్, క్యారెట్ రైస్ వింటాం జనరల్ గానే చేసుకుంటారు చాలా మంది. ఇది కూడా హెల్దీ ఫుడ్. ఓకే, పిల్లలు తినరు కదా, ఇలా పెట్టేస్తే బాక్స్ ఖాళీ కంపల్సరీ. సో మీరు ఇంట్లో సొరకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారండి చివరిగా? నాకు అంతగా రావు సొరకాయ తోటి. మా అత్తమ్మ గారు బాగా చేస్తారు. సొరకాయ అప్పడాలు చేస్తారు, సొరకాయ స్వీట్, పచ్చడి అన్ని బాగా చేస్తారు మా అత్తమ్మ గారు. మీ అత్తమ్మ గారు మీతో పాటే ఉంటారా? మేము ఇంకా మాతో పాటే ఉంటాం. సో అందరం కలిసే ఉంటాం. అత్తమ్మ మావయ్య లేరు. ఓకే. మా హస్బెండ్ 10th స్టాండర్డ్ ఉన్నప్పుడే తను చనిపోయారు. సో మీరు, మీ హస్బెండ్, మీ పిల్లలు అండ్ అత్తమ్మ. మా హస్బెండ్ అయితే మొబైల్ ఫీల్డ్ అప్పటి నుంచి. మా మావయ్య స్టార్టింగ్ మొబైల్ వాచ్, ఎనీ వాచ్ రిపేరింగ్ చేస్తారు మా మావయ్య. అలాగలా క్లిక్ అయ్యి ఇప్పుడు మా వారికి ఇప్పుడు మొబైల్ ఫీల్డ్. సో బాగా నడుస్తుందా మీ వారి బిజినెస్? మోతినగర్లో ఉందండి షాప్. ఓకే, బాగా రన్ అవుతుంది. ఇది కొంచెం అయిపోయాక రైస్ వేసేసుకుందాము. ఓకే, మీ వారికి వంటలు వచ్చా? కనుక నాన్ వెజ్ చేస్తారు బాగా. అవునా? చికెన్ చేస్తారు బాగా. మీకు పాపకి ఇష్టం చికెన్. ఓకే, మా వారు చేసి పెడతారు. మీకు తెలుసు కదండి, లైక్ మన ప్రోగ్రామ్ లో ఇప్పుడు మేల్ పార్టిసిపెంట్స్ కూడా అలౌడ్ అనమాట. అంటే రీసెంట్ గా మేము చేసిన చేంజ్ ఇది ప్రోగ్రామ్ కి. అవునవును. సో 1000 ఎపిసోడ్స్ మేము హిట్ చేసిన తర్వాత ఆడవాళ్ళు మాత్రమే కాదండి, అంటే ఇప్పటి వరకు కూడా మాకు చాలా మంది మగవాళ్ళు కాల్స్ చేయడం కానీ, ఆడవాళ్ళకి మాత్రమేనా మేము కూడా వస్తామండి, మేము కూడా వంట చేయగలం, మేము కూడా మంచి మంచి రెసిపీస్ పరిచయం చేయగలము అని మాకు కాల్స్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఆ టైంలో కేవలం ఆడవాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు
మా ప్లాట్ఫామ్ జెంట్స్ అందరికి మగవాళ్ళందరికి కూడా ఓపెన్. సో ఆడవాళ్ళు ఎంత సమానంగా వస్తున్నారో మగవాళ్ళు కూడా డెఫినెట్ గా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. మీ వారికి కూడా ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా సరే డెఫినెట్ గా ఆయన ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి, మీరు అన్నట్టు చికెన్ కర్రీ మీ అమ్మాయికి చేసి పెడతారన్నారు కదా, ఇక్కడ కూడా చేసి పెట్టచ్చు, అందరికి చూపించవచ్చు. ఓకే, చెప్తానండి పక్క. ఇందులో వాటర్ పోసుకోవాలి. ఓకే, మీ వారు చేసే చికెన్ కర్రీలో ఏంటి స్పెషల్ ఫ్లేవరా, లేకపోతే ఆయన చికెన్ దగ్గర- పకోడీ బాగా చేస్తారు. ఓకే, మా పాప అదే తింటది ఇష్టంగా. ఓ చికెన్ పకోడీ అసలు చాలా మంది ఫేవరెట్ కదా, ఫేవరెట్. మీకు కూడా ఇష్టమా బాగా? 1.5 కప్ వాటర్. ఓకే, కొంచెం ఉడకాలి రైస్. ఉడకాలి బాగా, మూత పెట్టేసుకోవాలి. ఓకే, శ్రవంతి గారు మీరు మా షో చూస్తూ ఉంటారా అండి? చూస్తానండి, ఇది చూడండి, పక్కా చూస్తాను. కొన్ని రెసిపీస్ కూడా ట్రై చేశాను ఆల్రెడీ. ఓకే, ఇందాక వాటర్ వేసి రైస్ ఉడికేలా నీళ్లు పెట్టి మూత పెట్టండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఉడికిందా రైస్? కొంచెం పాలు కూడా పోయాలండి. ఓకే, యాడ్ చేసేయండి. 1/4 కప్పు పాలు పోయాలి. సో దీనికి పక్క మెజర్మెంట్స్ తో చేయాలంటారా? అవును, మెజర్మెంట్ కంపల్సరీ. నార్మల్ పాలు సొరకాయ టేస్ట్ సూపర్ ఫ్లేవర్ అసలు అది. సో ఒక క్వశ్చన్ ఏంటంటే నార్మల్ మిల్కా లేకపోతే కోకోనట్ మిల్కా? నార్మల్ మిల్క్, కోకోనట్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. మరొకసారి మూత పెట్టాలి. పెట్టేసుకుందాము. పాలు కూడా పోసి మనం మూత పెట్టామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. నైస్, రైస్ ఇస్ వెల్ కుక్డ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ శ్రవంతి పోపు గారు. వేసుకుందామండి. పోపు వేసుకుందామా? ఓకే, నెయ్యి వేసుకుందాము. ఓకే. ఇది కొంచెం స్వీట్ వస్తుందా రైస్, లేకపోతే లేదు హాటే. హాటే కదా? అంటే నెయ్యి వేసారు కదా, అంటే మనం ఆయిల్ ప్లేస్ లో కూడా నెయ్యి, సొరకాయ, పాలు. తర్వాత ఆవాలు వేసుకుందామండి. ఓకే, జీలకర్ర కొంచెం అవి వేగాక మెంతులు కొన్ని అండి. ఓకే. మా మమ్మీ ఎప్పుడు మెంతులు చేదు బాడీకి మంచిదని చెప్తా ఉంటాను, నిజమేనా? చాలా మంచిదండి. అవునా? హెయిర్ గ్రోత్ కి అది బెస్ట్. యా కరెక్ట్. మెంతి పొడి, పెరుగు 5 సంవత్సరాల క్రితం పెట్టుకున్నా, ఇప్పుడు గుర్తొచ్చు. వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి రెడ్ కలర్ రావాలి. ఓకే, ఏమని పిలుస్తారు మిమ్మల్ని అందరు ఇంట్లో? మామూలు శ్రవంతి. శ్రవంతి అయినా? శ్రావ్స్ అంటారు. షార్ట్ కట్స్ ఏం లేవు. మీ వారు కూడా శ్రావ్స్ వాట్సాప్ అస్సలు లేదు. లేదా? బుజ్జి అంటారు అంతే. బుజ్జి, బుజ్జి వెయ్యవా బజ్జి. ఇంకా కరివేపాకు వేసుకుందామండి. మా మమ్మీ ఎవరి పేరు తెలియకపోయినా కూడా బుజ్జి అంటది. బుజ్జి అది పేరు కనుక్కోమా అంటే కనుక్కో, అంటే అందరికి బుజ్జి అంటే అది ఒక అబ్సెషన్ అనుకుంటా. మరి ఐ డోంట్ నో. 1 స్పూన్ అంటే హాఫ్ స్పూన్ పడుతుంది కారం. సాల్ట్ తగినంత. ఇది మిరియాల పొడి అనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. ఓకే, మీరు ఎక్కువ కారం పడతారా మిరియాలు పడతారా కొంచెం ఘాట్ రావాలంటే? అంటే మా పాపకి ఘాట్ ఇష్టం ఉండదు కాబట్టి నార్మల్. ఓకే, పసుపు వేసుకుందాం చిటికెడు. అయిపోయిందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది అందులో వేసేసుకోండి. మిక్స్ చేసేసుకోవడమేనా? అంతే అండి. ఇంకా మళ్ళీ మనం అంటే ఈ స్టవ్ ని హీట్ లో పెట్టి మిక్స్ చేయడం ఏం అక్కర్లేదు. ఇంకేం లేదండి. బాగుందండి ప్రాసెస్ సొరకాయ రైస్ ది. Easy. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటుంది. ఎవరికి బాగా ఇష్టం అండి మీ ఇంట్లో సొరకాయ రైస్ అంటే? మా పాపకి లంచ్ బాక్స్ అంటే ఫాస్ట్ అవ్వాలంటే ఇలాంటివి ట్రై చేయాలి కదా. అవును, ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. మంచి స్మెల్ అయితే చాలా వస్తుందండి. మీకు వంటలు అంటే బాగా ఇష్టమా? ఇష్టం అండి. మీకు వంటలు చేయడం ఇష్టమా, తినడం ఇష్టమా? రెండు రెండు ఇష్టమా?
అయిపోయిందండి ఇంకా అయిపోయిందా? రెడీ టు ఈట్. సూపర్ అండి. మా ప్రోగ్రామ్ వచ్చినందుకు మీరు బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. నిజమేనా? కొంచెం ఎగ్జైటెడ్, కొంచెం భయము, కొంచెం అన్ని ఉన్నాయి ఇంకా. మిక్స్డ్ ఎమోషన్సా? అంతే. ఇప్పుడు కూడా అంటే ఒక సెగ్మెంట్ అయిపోయింది, ఒక రెసిపీ కూడా పరిచయం చేశారు. ఈ పాటికి మీ షైనెస్, మీ నర్వస్నెస్ అన్నీ వెళ్ళిపోవాలి ఈ పాటికి. అంతేనా? నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోతే సరే నాకు ఇచ్చేసేయండి, నేను తినేస్తా ఇక. ఓకే. సొరకాయ రైస్. ఒక్క నిమిషం అండి. కాంబినేషన్ పెరుగుతో సూపర్ ఉంటుంది. ఓకే, చూసారు కదండి, సొరకాయ రైస్ పెరుగుతో పాటు తింటే చాలా బాగుంటుందంట. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ అన్నం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, నానబెట్టిన బియ్యం, పాలు, పసుపు, కారం, మిరియాల పొడి, ఆవాలు, మెంతులు, నెయ్యి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, జీలకర్ర, పెరుగు. సొరకాయ అన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో సొరకాయ తురుము, నానబెట్టిన బియ్యం, పాలు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న పాన్ పెట్టుకుని నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కారం, ఉప్పు, మిరియాల పొడి, పసుపు వేసి కలిపి ఇది సొరకాయ అన్నం మిశ్రమంలో కలిపేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ అన్నం రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి సొరకాయ రైస్ విత్ పెరుగు. కంపల్సరీ పెరుగుతో టేస్ట్ చేయమని చెప్పారు. సో చూద్దాం అసలు ఇంటి కాంబినేషన్ ఎలా ఉంది. చాలా బాగుందండి. సో తిన్న వెంటనే మంచి కంఫర్ట్ ఫుడ్ ఫీలింగ్ వచ్చింది. ఇంట్లో ఉండి మన గో టు ఫుడ్ అండ్ యూనో చాలా మైల్డ్గా విత్ లెస్ స్పైసెస్. దిస్ ఇస్ రియలీ వెరీ కంఫర్టింగ్ ఫుడ్ అనమాట. చాలా బాగుంది. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? సాబుదానా మోమోస్ అండి. సాబుదానా మోమోస్ ఏంటో పింక్ కలర్ ఏంటి అవి? ఇది బీట్రూట్లో 4 hours నానబెట్టాలి, అప్పుడు ఈ కలర్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ చెప్పండి రెసిపీకి. నానబెట్టుకున్న సాబుదానా అండి, ఇందులో బీట్రూట్ వాటర్ వేసుకొని 4 hours నానబెట్టుకోవాలి. పన్నీర్ తురుము, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, అల్లము, మిరియాల పొడి, కొత్తిమీర, సాల్ట్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకుందామండి. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే అండి, అయ్యింది. ఓకే, ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుందాం. ఓకే. పన్నీర్ తురుము అండి ఇది. ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఓకే, అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ అండి, కొంచెం మిరియాల పొడి కూడా, ఓకే, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇది చిన్న సైజు చపాతీగా చేసుకొని వీడిలో స్టఫ్ చేసుకుందాం. నేను ఎప్పుడైతే స్మైల్ చేస్తున్నారు బాగా అని చెప్పాను అప్పటి స్టాప్ చేశారు స్మైల్ చేయడం. ఎందుకని? అంతేనా? ఎస్, ఇలాగే నవ్వుతూ హ్యాపీగా చేయండి. ఓకే. వంటలు మనం ఎప్పుడు హ్యాపీగా చేసుకోవాలి.
రెడీ అయిపోయినాయి కదండి. అవునండి. నెక్స్ట్ ఏం చేద్దాం? స్టీమ్ చేసుకుందామండి. ఇది 10 minutes పక్క పెట్టాలి స్టీమ్. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం. ఓకే, సో 10 minutes వెయిట్ చేద్దాం. అవును. ఓకే అండి, ఒక 10 minutes మనం వెయిట్ చేస్తే రెడీ అయిపోతాయి. సో అప్పుడు టేస్ట్ చేసేద్దాం. సాబుదానా మోమోస్ క్లైమాక్స్కి వచ్చేసాయండి. అవును. లెట్స్ సీ. ఓ నైస్, రెడీ అయిపోయినాయి కదండి. అవునండి, రెడీ అయిపోయింది. సో డిష్ అవుట్ చేసేద్దాం మనం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని Yes. డిష్ అవుట్ చేసుకుని. కొత్తిమీర చల్లుతున్నాం. ఓకే, సాబుదానా మోమోస్ రెడీ అండి. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. చూస్తున్నారు కదండి, సాబుదానా మోమోస్ రెడీ అయిపోయినాయి. అసలు చూడడానికి చాలా చాలా బాగున్నాయి ప్రెజెంటేషన్ వైజ్ గా కూడా. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సాబుదానా మోమోస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ రసంలో కలుపుకున్న నానబెట్టిన సగ్గుబియ్యం, పన్నీర్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, అల్లం ముక్కలు, ఉప్పు. సాబుదానా మోమోస్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ రసంలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఉప్పు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్లో పన్నీర్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని సగ్గుబియ్యం పిండిలో స్టఫ్ చేసుకుని స్టీమ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సాబుదానా మోమోస్ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి సాబుదానా మోమోస్. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే మా తరఫు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో మా షోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే. ఇవాళ శ్రవంతి గారు మనకు పరిచయం చేసిన ఈ స్నాక్స్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసేయండి, అందరితో షేర్ చేయండి రెసిపీస్ ని. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.